ప్రియమైన స్నేహితులారా, ఈ దినాన మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయిదురా. అలాగుననే ప్రతి చెట్టు మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. ఇది యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట. అబద్ధ ప్రవక్తల గురించి ఆయన జాగ్రత్త పడమని చెబుతూ ఉన్నాడు. వారు గొర్రెల చర్మాలు వేసుకొని మన యుద్ధకు వస్తారు. అంటే ఒక హిపోక్రటికల్ వే ఆఫ్ అప్రోచింగ్ ద పీపుల్. లోపల వాస్తవానికి వారు క్రూరమైన తోడేళ్ళు, కానీ బయటికి వారు గొర్రె చర్మాలు వేసుకొని వస్తారు. అంతరంగములో వారు డిఫరెంట్గా ఉంటారు, ఉల్స్ లాగా ఉంటారన్న వాస్తవాన్ని యేసు ప్రభు గుర్తు చేస్తున్నారు. కాబట్టి వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకోవాలి. ఇది ఈ దినాల్లో చాలా అవసరమైనటువంటి మాటలండి. చాలామంది విశ్వాసులుగా, చాలామంది భక్తిపరులుగా, దైవజనులుగా, ప్రవక్తలుగా ఇలాగ తమను తాము అనేక టైటిల్స్తో పిలుచుకుంటూ మన ఎద్దుకు వచ్చేవాడు చాలామంది ఉంటారు. కానీ మనం వాళ్ళ యొక్క జీవితాన్ని చూడాలి, వారి యొక్క జీవిత విధానాన్ని చూడాలి. వీరు దేవుణ్ణి సేవించేవాళ్ళుగా ఉన్నారా, దేవుని ప్రేమించేవాళ్ళుగా ఉన్నారా, వీరిలో ఆత్మ ఫలము ఉందా లేదా, అది మనం చూడాల్సినటువంటి అవసరత ఉంది. అనగా దేవుని యొక్క మహిమను కోరేవాళ్ళు తమ యొక్క స్వంత మహిమను, స్వకీయ మహిమను వెదికేవారుగా ఉండరు. అలాగే వారు మంచి ఫలాలు ఫలించేటువంటి వారుగా ఉంటారు. ఒకవేళ వారు మంచి ఫలములు ఫలించడం లేదు అంటే అర్థం పరిశుద్ధాత్మ యొక్క కార్యము వారిలో ప్రారంభం కాలేదని మనం తెలుసుకోవాలి. వారు బయటికి చాలా చక్కగా కనిపిస్తారు, భక్తి వేషాలు వేసేటువంటి వారుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని మాటికి మనతో ప్రస్తావించే వాళ్ళుగా ఉండవచ్చు. దేవుని చిత్తము అన్న మాటలు వాడుతుండవచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు అన్న మాటలు మనతో మాట్లాడుతూ ఉండవచ్చు, ప్రతిదానికి స్తోత్రం అని చెబుతూ ఉండవచ్చు. వీటి ద్వారా మనం మోసపోవలసినటువంటి అవసరత లేదు. వారి యొక్క జీవితాన్ని కొద్దిగా జాగ్రత్తగా సమీపంగా మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. వారు నిజంగా మంచి ఫలములు ఎల్లప్పుడూ ఫలించేవారుగా ఉంటే మనం వారిని గుర్తించగలిగిన వాళ్ళంగా ఉంటాము. అలాంటి వారిని మనం వెంబడించడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి వారికి మనం ఎంతైనా దూరంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. యేసుప్రభువు వారు అన్నారు, మంచి చెట్టు అయితే తప్పకుండా మంచి ఫలాలే ఫలిస్తాయి. అంటే అంతరంగంలో మారినటువంటి జీవితం ఉంటే వారి యొక్క బహిరంగమైన జీవితం కూడా మారినటువంటి ఫలము, పరిశుద్ధాత్మ యొక్క ఫలము వారు తప్పకుండా ఫలించేటువంటి వాళ్ళుగా ఉంటారు.